దయాకర్ గారు, అద్దంకి దయాకర్ గారు, నమస్తే. నమస్తే భరత్ భాయ్. నమస్తే. నమస్తే. ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉందంటే నేనైతే అద్దంకి దయాకర్కే ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ రెండు సాక్రిఫైస్ చేశారంటారా? కరెక్టేనా? ఎక్కువ ఛాన్స్ మీకే ఉందా? యా, ఇక సాక్రిఫైస్ లిస్ట్ చాలానే ఉంటది. ఒక్కొక్క సందర్భంలో మీరు బ్రేకింగ్స్ లేవు నాకు తెలిసి. ఇప్పుడు కూడా జీటీవీనే ముందు దాన్ని బ్రేక్ చేసింది. సరే, నేను పార్టీ కొరకు పనిచేసే క్రమంలోనే ఇదంతా జరుగుతున్నది. ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ఏమంటాం అనుగునిగా ఉండడం అనేది కూడా చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి అప్పుడప్పుడు వచ్చింది. కానీ ఈసారి ఆ అవకాశం రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే నాకు కూడా వ్యక్తిగతంగా ఇంకా కొనసాగించలేని పరిస్థితి. ఈ త్యాగానికి కూడా ఒక హద్దు, సంయమనానికి కూడా ఒక పరిమితి, సహనానికి కూడా ఒక ఏమంటారు ఒక గీట్ రాయి ఉంటది అన్నట్టుగా చర్చ జరుగుతుంది. పార్టీకి కూడా అంత మంచిది కాదనే ఉద్దేశం వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా త్యాగాలు పెద్ద కొత్త ఏమి కాదు కదా. మీకు తెలుసు, మీరు సుదీర్ఘ మీ జర్నలిస్ట్ జీవితంలో మీతో పాటు కలిసే ఉన్నాం మేము కూడా, ఢిల్లీ నుంచి ఇక్కడి వరకు. ఉద్యమ కాలం నుంచి కూడా ఆ రోజు ఉద్యమానికి పనిచేసిన. ఆఫ్ కోర్స్ దానివల్ల బీఆర్ఎస్ కొంత లబ్ధి పొందింది అనుకోండి. బీఆర్ఎస్ తో మేమేమి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ జేఏసీలో చాలా మంది నాయకులు అవకాశాలు తీసుకున్నాం. కానీ మేము టీఆర్ఎస్ వైపు ఆ రోజు ఆలోచించలేదు. ఇమీడియట్ గా సోనియా గాంధీ గారు, ఇక్కడ ఉన్న మా లోకల్ నాయకత్వం, దామోదర్ రాజనరసింహ గారు, అప్పుడు పొన్నాల లక్ష్మి గారు ఆహ్వానించింది. ఇక్కడికి రావడం జరిగింది. 2 సార్లు టికెట్లు ఇచ్చారు. రెండోసారి ఓటమికి సంబంధించి ఇంకా అది కోర్టులోనే ఉన్నప్పటికి కూడా మొన్న తుంగతుర్తి అనేది చాలా ఈజీ కంటెస్ట్ నాకు. సో ఆ సందర్భంలో అధిష్టానం ఏమనుకుందో మరి, అవకాశం కల్పించినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు చూద్దామని చెప్పి ఎంపీ కొరకు ఒక ప్రయత్నం చేసిండ్రు. తర్వాత ఎమ్మెల్సీది డిక్లేర్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ డిక్లేర్ అయినాక దాన్ని సొసైటీ మహేష్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్ ఇద్దరికి వచ్చినప్పుడు మీకు ఎమ్మెల్సీ రావాలి. అప్పుడు రావాలి. దీపాదాస్ గారు చేసి మళ్ళీ మిమ్మల్ని అకామిడేట్ చేస్తే, ఇప్పుడు నేను ఆమె చెప్పిన మాట అయితే ఒరిజినల్ గా అంటే నేను ఓబీసీకి అకామిడేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం కొన్ని కంపల్షన్స్ ఉన్నాయి. దానికి తోడు మీకు నెక్స్ట్ జరిగే వాటిలో నేను అకామిడేట్ చేస్తాను అని ఈ మాట అన్నది. సరే, దాని వల్ల నేను వారు చెప్పంగానే నేను దాన్ని అంగీకరించడం జరిగింది. సో ఇప్పుడు ఇది దశ ఎమ్మెల్సీకి నాకు తెలిసి ఇప్పటివరకు ఇవి లాస్ట్ ఛాన్స్ ఇది. సో మళ్ళీ వస్తే వచ్చే సంవత్సరం డిసెంబర్ లో ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 1.5 2 years, 2026 డిసెంబర్ ఆల్మోస్ట్ ఆల్. ఇంకోటి ఏంటంటే నాకు ప్రజల నుంచి వస్తున్న నా మీద నేనే ఏం అడగట్లేను, ఏంది ఓపికతో ఉంటుండే నేనే వద్దంటున్నాను కొంతమంది ఏదో దానికి సంబంధించి తనకి ఏదో ముఖ్యమంత్రి గారే హెల్ప్ చేసిండు ఎకనామికల్ గా అని చెప్పి కొంతమంది వ్యతిరేకత కూడా వస్తున్నది. ఒక రకంగా ఆయనను మనం కావాలని కోరుకుంటున్నాం కానీ ఆయనకు ఏది కావాలని లేదనేది కొంత విమర్శ. కానీ ఈ 14 నెలలు మాత్రం ఎవ్రీ డే మినిమం అంటే ఒక 100 అటెంప్ట్స్ ఉండే, ఏమైంది సార్ మీది, ఏమైంది అని చెప్పి. వాకింగ్ నడిచిన కాంచి, బజార్ లో తిరిగిన కాంచి, ఎయిర్పోర్ట్ నుంచి బయట ఎక్కడ పోయినా కూడా ఇదే. అద్దంకి దగ్గరికి ఏమొస్తుంది. ఒక మిత్రుడు జోక్ చేసిండు, బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచిండో 2వ హాఫ్ లో తెలిసింది, ఇప్పుడు దయాకర్కు పదవి ఎందుకు రావట్లేదు ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పి ఒక జోక్ కూడా వేసింది నా మీద. సో అట్లా అందరి చర్చల్లో ఉండడం అనేది సరే. పార్టీ తర్వాత రేవంత్ రెడ్డి గారికి కొంత మేము అనుకూలంగా ఉండడం అనేది కూడా ఈ సమయానికి ఒక కారణం. కానీ ఇంకా ఆగడం అనేది కూడా కొంత ఇబ్బందికరమే నాకైతే వ్యక్తిగతంగా కూడా. ఈ ఎవరు పిల్లలు అవేంది టవర్లు ఎక్కుతా అని ఒకళ్ళు రోజు ఒక మెసేజ్ వస్తుంటది నాకు, మీకు ఈసారి మీరు గట్టిగా అడగకపోతే మాత్రం. గట్టిగా అడుగుడు ఏంది, పార్టీకి అంతా తెలుసు కదా, పార్టీకి తెలియకుండానే పదవులు వస్తాయా? ఇంకొకటి ఏంటంటే పార్టీ విధానాలను స్పష్టంగా తీసుకుపోవాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పొజిషన్ లో లేకపోవడం వల్ల మీరే అడుగుతారు. ఇప్పుడు గట్టిగా మాట్లాడినానుకో, మీకు ఏం చేసింది కాంగ్రెస్ అని అడిగినప్పుడు నేను నోరెళ్ళ పెట్టాల్సి వస్తుంది. సో అది దానికి తోడు మన క్రెడెన్షియల్స్ లేవా అంటే అదేం కాదు. రేపటి రోజు ఒకటి ఎప్పుడైనా బాగా అనిపించింది, లాస్ట్ 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి టీవీలో వాయిస్ లాగా ఉన్నారు. నాకు తెలిసి ఎక్కడైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఎటైనా పోతే ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మీతోనే సెల్ఫీలు దిగుతారు, అంతేనా? ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తుపట్టేది అద్దంకి దయాకర్.
మేబీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ లోకల్ రీజన్ లో ఉంటదేమో. బట్ రాష్ట్రంలో అద్దంకి దయాకర్ అంటే గుర్తుపట్టని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కేడర్ అంటే ఎవరు ఉండరు. అవును, దానికి తోడు ఉద్యమ కాలం నుంచి వెల్ నోన్ ఫేస్ అవ్వడము, తర్వాత ఎవరూ లేనప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని చాలా సీరియస్ గా ఎన్నో ఓటములను మనం డిస్కస్ చేసినాం, ఎన్నో రాష్ట్రాల ఓటములను కూడా మనం డిస్కస్ చేసినప్పుడు నేను డిఫెన్స్ లో ఉండి కూడా చాలా సీరియస్ గా పోరాడడం అనేది అందరు చూసింది. అదే దయాకర్ ను ఇంకా చాలా మందికి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే తెలుసు, ఈ 10 సంవత్సరాలు నేను చేసిన సేవనే తెలుసు. అంతకంటే ముందు 10 సంవత్సరాలు చేసిన మూవ్మెంట్ ఇదంతా కూడా చాలా మందికి తెలియదు. దయాకర్ అంటే ఓన్లీ టీవీలో వచ్చే దయాకర్ అని అనుకుంటారు. బట్ నేను నా వ్యక్తిగత జీవితాన్ని మొత్తం కూడా పార్టీ కొరకే, ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి నేను పార్టీ కొరకే ఉన్నాను టిల్ టుడే, టుమారో ఆల్సో, వాట్ ఎవర్ అది వస్తుంది. డెఫినెట్ గా ఆ నమ్మకం ఉంది. కానీ అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే మెత్తగా ఉండడం వల్ల లాభం లేదు, ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ రాకపోతే చాలా మంది గాంధీ భవన్ లో ప్రొటెస్ట్ చేయడం, లేకపోతే నియోజకవర్గాల్లో మేము ఇండిపెండెంట్ వేస్తా అది ఇది అని చాలా మంది అట్లా చేశారు, చేసి విత్డ్రా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరేమి చేయకుండా ఎస్ ఓకే మందుల సామ్యులకి సహకరిస్తున్నా, 2 సార్లు నాకు టికెట్ ఇచ్చారు, అధిష్టానాన్ని నేను గౌరవిస్తా అని అప్పుడు చెప్పారు. అట్లా చెప్పకుండా మీరు కూడా అట్లా లొల్లి చేస్తుంటే వేరే విధంగా ఉండదు, ఈ పార్టీకి ఏదో విధంగా అయిపోయేవాళ్ళ. అంటే నేను సుదీర్ఘ నా రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ తో చూసుకుంటున్నా. ఈ రోజు రానిది రాకపోవడం వల్ల వచ్చే సమస్య, ఇప్పుడు ఈ ట్రావెల్సల్ లీడర్స్ ఉంటారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, అవకాశాల కొరకు మాత్రమే తిరిగేటోళ్ళు ఉంటారు. నేను వాళ్ళను వ్యతిరేకించాను, రాజకీయాలు అట్లా ఉండొచ్చు కాక. నేను బేసికల్ గా పొలిటికల్ లీడర్ నేను కాను, బేసికల్ గా ఫండమెంటల్ పొలిటికల్ లీడర్ గా నేను మూవ్మెంట్ టర్న్డ్ పొలిటికల్ లీడర్. నాకు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ముందు కూడా నేను చాలా సార్లు ఆలోచించిన ఎందుకు రాజకీయాలకు నేను యాప్ట్ అయిపోయినా కానా అనే ఉద్దేశం. కానీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత నా ఆలోచన విధానానికి కాంగ్రెస్ పార్టీకి సింక్ అయింది కాబట్టి, దానికి తోడు ఫస్ట్ టైం నా టికెట్ పోయినప్పుడు మీకు తెలుసు సోనియా గాంధీ గారు నన్ను ఢిల్లీకి పిలిపించి మళ్ళీ ఆమె టికెట్ నాకు ఇచ్చింది. సెకండ్ టైం కూడా చాలా మంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ ఉండే, తను ఇంటర్వ్యూ చేసి మరీ ఇచ్చింది. సో ఆ సందర్భాల్లో నేను పార్టీకి సంతోషంగా ఉండి నాకు టికెట్ ఇవ్వనప్పుడు నేను ఫీల్ అయితే దాంట్లో అర్థం లేదు. అందుకనే నేను సామ్యుల్ గారినైనా గెలిపిస్తాను అన్నది అందుకు. దట్టు ఇప్పుడు అక్కడ సమస్య ఏమొస్తుంది, ఇప్పుడు మాదిగకి టికెట్ ఇస్తే దయాకర్ వ్యతిరేకం చేసిండు మాల కాబట్టి అని ఒక నెగిటివ్ షేడ్ కూడా వస్తుంది. నేను మాలా మాదిగ అనే ఈక్వేషన్స్ కూడా నేను మాలమానాడు నాయకుడు కూడా నేను ఎప్పుడు పట్టించుకోను దాని విషయంలో. సో ఆ సాక్రిఫైస్ లో కూడా ఒక మజా ఉంటది, అది నాకు తెలుసు కాబట్టి. మజా మీన్స్ నేను వీలైతే పార్టీ అవకాశం ఇస్తేనే పార్టీ కొరకుంటా అనే చాలా మంది నాయకులకు నేను ఒక స్ఫూర్తి అయినా. ఇరు రాష్ట్రాల్లో కూడా చాలా మంది పార్టీ వదిలి వెళ్లాలనుకున్న వాళ్ళు కూడా చాలా పెద్ద నాయకులు నాకు చేసి చెప్పిండు, ఈ కాలంలో ఇట్లా ఉంటారా నాయకులని కూడా. ఒకవేళ నేను పార్టీ మారుంటే ఫక్త్ దయాకరంగా మిగిలిపోతుంది, అవకాశం రాలేదు, పార్టీ మీద విమర్శ చేసిండే. ఇప్పటికి కూడా పార్టీతో కలిసి ఉంటున్నా, ఇప్పటికి కూడా పార్టీ వాయిస్ గా ఉంటున్నా, ఇప్పటికి కూడా ఉంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల నాకున్న కమిట్మెంట్ అది. చాలా మంది ఈసారి కూడా ఒకవేళ అవకాశం రాకున్నా ఏం విమర్శ చేయరా? ఒకవేళ నేను ఏ రోజు నా కొరకైతే కొట్లాడింది లేదు, నా వ్యక్తిగతంగా నేను కొట్లాడింది లేదు, నేను వ్యక్తిగతంగా ఏ రోజు కూడా నా అభివృద్ధి కొరకు చేయమన్నది లేదు. ఈ రోజు కూడా ఆ రోజు ఉద్యమంలో చేసిందని సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చిండ్రు. అటు తర్వాత పార్టీ కొరకు కష్టపడ్డ వైనాన్ని చూసి రాహుల్ గాంధీ గారు ఆ రోజు నాకు అవకాశం ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు కూడా నన్ను రెండవసారి ఎమ్మెల్సీ పోయిన తర్వాత నన్ను పిలిచి నీకు చట్టసభల్లోకి పంపించే ఆలోచన ఉన్నది కాబట్టి నేను ఆ అవకాశాన్ని 2-3 సార్లు ప్రయత్నం చేసిన అది వీలు కాలేదు. డెఫినెట్ గా నేను ఎప్పటికైనా చట్టసభలకు పంపిస్తా అని ఒక హామీ ఇవ్వడం అనేది తన ద్వారా జరిగింది. తర్వాత ఒక బహిరంగ సభలో కూడా నేను దయాకర్ వేరేం కాదా బాబు, సగం ముఖ్యమంత్రి ఆయనే అన్నట్టుగా కూడా ఒక మాట మాట్లాడింది. దాన్ని నేనేమి అహంతోనో లేకపోతే నాకేదో గొప్పగా నేనేం తీసుకోను. అంటే ముఖ్యమంత్రి నా దృష్టిలో, అంటే ముఖ్యమంత్రి దృష్టిలో నేను అట్లా ఉన్నప్పుడు నేను ఎంత హుందాగా ఉండాల్సిన అవసరం ఉంటుందో నాకు గుర్తు చేస్తుంటది. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మా పిసిసి అధ్యక్షుడు కూడా ఈ మధ్య కాలంలో చాలా సార్లు మేము 2-3 సార్లు కలిసినప్పుడు డెఫినెట్ గా ఈసారి అకామిడేట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అన్నాడు. కాబట్టి ఇబ్బంది నల్గొండ జిల్లా నుంచే ఉంది,
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ముగ్గురు కూడా మీ మీద సుముఖంగా లేరు, మీకు పదవి రాకపోవడానికి వాళ్లే కారణం అంటారు. ఈసారి వాళ్ళు సపోర్ట్ చేస్తారా? వాళ్ళైతే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుపడే అవకాశం అయితే లేదు. అది వెంకటరెడ్డి గారు మీకు తెలుసు, నా సినిమా ఏంది ఆడియో రిలీజ్ కూడా తను వచ్చిండు, ఓపెన్ గానే చెప్పిండు. తుంగతుర్తి మీటింగ్ లో కూడా తను చెప్పిండు. తర్వాత ప్రైవేట్ మా డిస్కషన్స్ లో కూడా 2-3 సార్లు కలిసినప్పుడు ఈ ఎమ్మెల్సీ గురించి చర్చించుకున్నాం. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను ఈ మధ్య కాలంలోనే చెప్పడం జరిగింది. తర్వాత జానారెడ్డి గారు కూడా పర్సనల్ కలిసినాం మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసినాక. సరే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే అడగకపోతే అమ్మాయినా పెట్టదు అన్నట్టుగా అంటారు కదా. అడగాలి, ఇది రాజకీయాల యొక్క లక్ష్యం అది. సో అడిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా రేపు ఎల్లుండో కలిసి మళ్ళీ విషయంలో నేను నా సుముఖతను చెప్పే ప్రయత్నం చేస్తా. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సగటు కార్యకర్త. నేను మొన్న సిద్దిపేట పోతే దాదాపు నేను అనుకుంటా ఇప్పుడు ఈ ఏమంటారు ఈ డస్ట్ ఎలర్జీ ఇదంతా వచ్చింది. అందుకనే ఈ జలుబు కూడా ఎంత మంది అంటే ఆడ ఒక 4,000 to 5,000 ఓటర్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి చెప్పడము, అంతసేపు ఉండడము అసలు మామూలుగా అనిపించలేదు నాకంటే. ఇంకా ఇంత ప్రేమ ఉన్నది జనంలో అని. అంటే మామూలుగా 1.5 year అయిన తర్వాత ఏ నాయకుని గురించి కూడా పెద్దగా ప్రజల్లో చర్చ ఉండదు. కానీ ఆ ప్రజల యొక్క అభిమానం, మళ్ళీ నా ప్రాంతం ఏం కాదు కదా సిద్దిపేట, అక్కడ ఎక్కడన్నా పోను మన తెలుగు వాళ్ళు ఉండేది, అది తెలుగు రాష్ట్రాలే కాదు, ఎక్కడైనా ప్రపంచ దేశాల నుంచి కూడా ఫోన్లు వస్తుంది, సార్ మీ పరిస్థితి ఏమైందని. సో ఇది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఏదో ఒకటి దాంట్లో అకామిడేట్ అయితే నాకేదో నష్టం జరిగినట్టు, అన్యాయం జరిగినట్టు ప్రజలు ఫీల్ అవ్వడం అనేది కూడా నేను ఫీల్ కావాల్సి వస్తున్నది. అది ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా ఈసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి మీరు అడిగారు పర్సనల్ గా, అంటే సందర్భం వెంకటరెడ్డి ఓకే, రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేస్తారా? డెఫినెట్. మొన్న నేను తనను కూడా కలిసి ఉంటే, మా నియోజకవర్గం మిత్రులు వచ్చినప్పుడు కలిసి ఉంటే, ఎవరు ఇప్పుడు వ్యతిరేకించే స్థితి లేదు నాకు తెలిసి. అయితే వ్యతిరేకించరు. ఆల్మోస్ట్ ఆల్ మోస్ట్ ఎలిజిబుల్ లీడర్ గా కాంగ్రెస్ పార్టీలో ఉండడం. తర్వాత పార్టీ ప్రతిసారి ఆలోచిస్తుంది, పార్టీ పెద్దలు కూడా చెప్తున్న వైనం నేను గమనిస్తున్నా గానీ, పార్టీకి కూడా ఇప్పుడు రేపు నేనే ప్రతిపక్షాలు లేకపోతే ఇతర వ్యక్తులు నన్నే చూపే అవకాశం కూడా ఉంటది. అది కూడా రావద్దని కోరుకుంటాం. ఇది మనం ఏమీ చెప్పలేని స్థితి కూడా ఉంది భరత్ భాయ్. ఎట్లా అంటే ఒక రకంగా మాట్లాడితే ఇంకొక రకంగా రైట్ అవుతుందేమో, ఇంకొక రకంగా మాట్లాడితే ఇంకొక అంటే వివిధ అర్థాలు, నానా అర్థాలు తీసుకునే పరిస్థితి కూడా ఉంటది. ఆ దాయకర్ వద్దన్నల్ని ఊకుంటాడేమో అన్నట్టుగా. అసలు కొంతమంది అయితే నన్ను నిలదీసిన వైనం కూడా చూసిన నేను. కార్పొరేషన్స్ అవి అడగలేదా మిమ్మల్ని? నేను కార్పొరేషన్ అడగను కూడా. ఎందుకంటే మనల్ని మనం మరీ అంత తక్కువ చేసుకోవడం కూడా అంత తక్కువ. అంటే కార్పొరేషన్ చైర్మన్ అంత తక్కువ అని కాదు. నేను చట్టసభల్లో ఉండాలని నాకు వరకు. ఇంకా నాకేదైనా కార్పొరేషన్ లాంటిది అనేది అంటే నేను ముందే ఇద్దును అన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ మొదటి దశలోనే ఇద్దును నీకు. అంటే నేను కార్పొరేషన్ లో కూడా సెకండ్ లిస్ట్ లో ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నేను కార్పొరేషన్ తక్కువ చేయను, కానీ నేను చట్టసభల్లో ఉండాలనేది లక్ష్యం ఉంది. కాకపోతే నెక్స్ట్ దట్స్ ఇట్, అంతే. కాకుండా మరి దాయకర్ను మరి నన్ను నేను అంత తక్కువగా చూసుకోవడం అనేది కూడా నాకు నేను మోసం చేసుకున్నట్టు, అది పద్ధతిగా కూడా. హైకమాండ్ సంబంధించి చాలా సర్ప్రైజింగ్ డిసిజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేవీపీ రామచంద్రరావుకి 2008 వరకు రాజ్యసభ దొరకలేదు. 2004 నుంచి రాజశేఖర రెడ్డి ట్రై చేసిన అట్లా ఈక్వేషన్ టైంకి ఎవరో ఒకళ్ళది పేరు వస్తూ ఉంటది. సో ఇప్పుడైతే ఎస్సీ ఇష్యూస్ లలోనైతే ఎవరు అంటే లేరు, నాకు సరిపోలే దగ్గరలో లేరు. ఎందుకంటే కొంత బేస్ కూడా ఉన్నది. లేకపోతే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళంతా కూడా ఇవ్వాలని అంటే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. సో 2 అవకాశాలు ఇవ్వడం అనేది ఇప్పుడు సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే నా లాంటి వాడు అసలు మామూలుగా ఐడియల్ గా ఉండడమే జనంలో ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు ఇంకోటి హోదాతో మాట్లాడలేకపోవడం అనేది కూడా ఒక గిల్ట్ కూడా ఉంటది కదా. ఇప్పుడు కొత్తగా వచ్చి బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశాలు వచ్చి చాలా పెద్ద, మాకంటే చాలా సబ్ జూనియర్స్ కూడా నేను చూస్తున్నా కదా. కానీ మా వ్యక్తిగత హోదాల్లోనే రాణిస్తున్నాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీడియా ప్రయారిటీ ఇవ్వడమైనా, మా వాయిస్ ప్రయారిటీ ఇవ్వడమైనా మేము చేసిన క్రెడెన్షియల్స్ తో వస్తున్నాయి. కానీ ఇది నేను ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మనోడు జీవి రెడ్డిదే ఇంతసేపు చెప్పింది కదా మీరు, మేము కలిసి ఉన్నోళ్ళ మనోనికి అక్కడ అవకాశం పక్కన పెట్టు. చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంగా ఉండి కొట్లాడిన వాళ్ళు మంత్రులు అయిన వాళ్ళని చూసి తోటి వక్తలుగా డిబేట్లకు వచ్చిన మాతో ఉండి మాకంటే సబ్ జూనియర్స్ అలా చూస్తే అంటే ఉద్యమంలో లేకపోతే టీవీ చర్చల్లో పాల్గొని పదవులు రాని వాళ్ళంటే దాసో శ్రవణ్ ఒక్కరు మిగిలారు, అద్దంకి తను కూడా ఉద్యమాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్నాడు. సరే ఈ సందర్భంలో బ్రేక్ దొరకలే. బట్ నేనేమంటున్నా అంటే పదవీకాంక్ష అనే దానికంటే పదవులు ఉత్త పుణ్యానికి తెలియని వాళ్ళకి కూడా వస్తున్నప్పుడు మనకు రాకపోయినప్పుడు జనంలో కూడా ఒక చర్చ జరుగుతుంటది. మనం ఇన్ఎఫిషియెంట్ కింద కూడా అనుకుంటా కొంతమంది, లేదంటే దయాకర్ను అణిచివేస్తుండ్రు, అనగదొక్కుతుండ్రు, లేకపోతే దయాకర్ను ఇంకేదో, ఇవన్నీ పదాలు వినడం నాకు ఇంకా ఇష్టం లేదు. ఇప్పటికే నేను అనుకుంటున్న 2-3 టైమ్స్ మేజర్ పోస్టులను నేను సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల కాదు, పార్టీ నిర్ణయం తీసుకుంటది నేను చేసిందని అంటే. కానీ ఇవన్నీ కూడా కొంత రాజకీయాల్లో అధికారం వచ్చినాక చర్చలు వేరే తిరుగుంటాయి కదా. అధికారం రాకముందు ఎవరు కూడా మాట్లాడడానికి, పార్టీ విచారధార మీద పోరాడడానికి కూడా సిద్ధంగా ఉండరు. ఇప్పుడు మాత్రం చాలా కాంపిటీషన్ ఉన్నట్టు మనకు కనబడుతుంటారు. దాన్ని మనం లైట్ గా తీసుకోవాలి. డెఫినెట్ గా మనకు వస్తుందనే ఉద్దేశంతోనే నాకైతే మాక్సిమం రావడానికి స్కోప్ ఉంది. దాన్ని పార్టీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుంటుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. సో మొత్తానికి ఖచ్చితంగా అంటే మీడియా నుంచి, ఛానల్స్ నుంచి పోలు పెడితే ఎవరికి కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఇవ్వాలంటే అద్దంకి దయాకర్ నెంబర్ ఖచ్చితంగా ప్రజా పోలు పెట్టా, మీడియా నుంచి పోలు పెట్టా, ఖచ్చితంగా అద్దంకి దయాకర్ అయితే కాంగ్రెస్ పార్టీ. ఒకటి మాత్రం చెప్పాలి చివరిగా భరత్ భాయ్, ఇప్పుడు 20 years ఆఫ్ పొలిటికల్ అండ్ పబ్లిక్ లైఫ్ లో ఏ చిన్న పదవి లేకుండా కూడా మనం ఇప్పటి వరకు ఉండగలిగినాం ఒకటి. రెండవది, ప్రజల్లో నాయకులుగా మనం ఉండాలని కోరుకుంటున్నప్పుడు అవకాశం అందిపుచ్చుకోకపోవడం కూడా మనదే తప్పు అనే స్థితికి వచ్చింది ఇప్పుడు నా విషయం. కాబట్టి డెఫినెట్ గా ఈ సందర్భాన్ని చాలా ఎఫెక్టివ్ గానే నేను వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తా. పార్టీ కూడా ఆ దిశగానే ఉందని నాకున్న సమాచారం. రైట్, ఆల్ ది బెస్ట్ అద్దంకి దయాకర్ గారు. చూద్దాం, మార్చి 20వ తేదీ అంటే మార్చి 10వ తేదీ తెలిసిపోతుంది నామినేషన్ సంబంధించి. సో రెహానా అంటే ఇంకా